అట్ట 7 మొహాలు వేసుకుని చూస్తారేంట్రా వాయించండి. కన్ను కొట్టరు పాల పిట్టరు బయట పట్టరు అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పిట్టరు బయట పట్టరు గుట్టు గుట్టుగా జట్టు కట్టరు జంట చేరితే గంట కొట్టరు బొట్టు గిట్టు పెట్టబంటే ఊరుకొను బెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. శుక్రవారం రాత్రి 9:30 జీ తెలుగు. మీ కౌశిక్ గాడు 3 జంటలు 4 రౌండ్లు ఒకే ఒక్క హనీమూన్. ఈ వారం హనీమూన్ సింగపూర్. ఇవాళ ఎపిసోడ్కి ఓ స్పెషాలిటీ ఉంది, అదేంటో చెప్పను, మీరే చూస్తారు. లెట్స్ వెల్కమ్ ఆ ఫస్ట్ కపుల్ ప్రీతి అండ్ నగేష్. కనులదానా వాలు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ నొట మాట రాక మూగబోతినే నొట మాట రాక మూగబోతినే కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక ఒక మాట రాక మూగబోతినే ఒక మాట రాక మూగబోతినే. అన్నా ఏంటన్నా ఏంటి పుల్లేసుకొచ్చాయండి ప్రీతిని వేసుకురమ్మంటే? ఇక్కడ లాయన్ ఉంటే ఇక్కడ టైగర్ ఉండాలిగా. అక్కడ లైన్ ఇక్కడ టైగరా? ఏం ప్రీతి ఇది? ఇగో నీ కలజోడు చిరుతుపులి, జాగ్రత్త, భయపడ. ఓకే జాగ్రత్త. అలా నువ్వు భయపడాలని నటిస్తున్నాను నేను కూడా అన్నలాగా. నేను జీవితంలో నటిస్తున్నా అన్న జీవితం కనీసం ఇలా అయినా వేసుకుని నటిద్దామని. కానీ బాగుంది డ్రెస్ మాత్రం సూపర్. సెలక్షన్ ఎవరిదో? కాస్ట్యూమ్ ఎవరిది? కాస్ట్యూమ్ అంత లేదు. వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఇవాల్టి ఎపిసోడ్ లో రెండో జంట. లెట్స్ వెల్కమ్ సౌమ్య అండ్ చక్రి. నీ చుర 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 చూపులే పంజ సల 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 ఊపిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అదు పెరుగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెద వంచున మౌనమే పంజ పదునగు ఆలోచనే పంజ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదరే పటి కాంతి ఆకాశం నీ పంజ అది గెలవాలి అసలైన గుండె. ఎరా బావా బావునావా? ఏమ్మా ఎంతకాలం అయిందిరా నేను చూసి ముద్దొచ్చేస్తున్నాం. అవునా? పదరా.
ఇంట్రడక్షన్ నా సోలో సాంగ్ అయిపోయింది, మరి తందు లేదా? తను డాన్స్ ఏదో నేను పిలవలేదు యాక్చువల్గా. లేదు నాదే ఓన్లీ ఇంట్రడక్షన్. అంతేనా? నాలో సగం తాను కాబట్టి లాస్ట్లో మధ్యలో సగంలో వచ్చింది. సరే నువ్వు మరి చెల్లయ్య ఆలోచించండి. సింగపూర్ అమ్మా, ఓకే. కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఆడితే అక్కడ అన్నయ్య కూడా జాగ్రత్తగా ఆడతాడు. ఫైట్ మామూలుగా లేదు, అక్కడ పులి. చిరుత. పులి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఎత్తు పల్లం లేనెలే ఇవాళ ఎపిసోడ్ లో లెట్స్ వెల్కమ్ ఆ థర్డ్ కపుల్, రోజా అండ్ భానుప్రకాష్. Oh Priya, Priya, oh my dear Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. హార్టీ వెల్కమ్. హాయ్, ఆల్ ది నాకు బెస్ట్. ఒకటి అర్థమైంది. చెప్పు. ఇక్కడ ఏం అర్థమైందంటే ఆ. ఈవిడ ఎలా ఆడిస్తారనేది అర్థమైంది. కాదు, కామెడీ చెప్పిన ప్రతి నీకు. ఆయన నుంచున్నారు, ప్రియా ప్రియా అంటుంది. పిలవడం ఓకే, వచ్చేస్తున్నారు ఆయన. కాదు, లాగేస్తుంది, పాడేస్తుంది, రోజా పాడేస్తుంది, ప్రియా ప్రియా అంటుంది. సో ఇద్దర్లో ఎవరో ఒకరు పాడాలి కదా. కానీ బాగా మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ. మీరు, బాగా అనుకుంటగా. ఆల్ ది బెస్ట్. 3 జంటలు, 4 రౌండ్లు, హనీమూన్ సింగపూర్. త్వరగా టికెట్స్ ఇచ్చేస్తే వెళ్ళి వెళ్ళిపోతాం. ఒక్కడికే ఎరా బాబు అంత కాన్ఫిడెంట్ నువ్వు? నీ మీద నమ్మకం, నా మీద నమ్మకం. నన్ను గెలిపిస్తావని. మీ చెల్లి కోసం నన్ను గెలిపించాలి. Sure బావ. లేకపోతే నీకు నా సాయశక్తిలా కృషి చేస్తాను. మీరు అక్కడ కృషి సంగతి దేవుడు ఎరుగు. నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలంటే నన్ను గెలిపించాలి మీరు. అంతేనా? ఏంటంటే కుందేళ్ళని తిన్నట్టు తింటారు తర్వాత నన్ను. పులి, చిరుత. చిరుత. చిరుత పులి. వెల్, గేమ్ షో స్టార్ట్ చేసే ముందు అసలు మీ ఫ్లాష్ బ్యాక్స్ చూద్దాం. ముందుగా అన్నయ్య నీతో స్టార్ట్ చేస్తున్నాను. అసలు ప్రీతి నీతి ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దాం. లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ ప్రీతి అండ్ నగేష్. హాయ్, నేను ప్రీతి నిగమ్. హాయ్, నేను నాగేష్ కర్రా, మా వారు. ప్రీతి మొగుడిని. అంటే గుర్తింపు ప్రీతి వల్ల వచ్చింది కాబట్టి ప్రీతి మొగుడిని అని చెప్తున్నాను. అలా ఏం లేదు, గుర్తుపట్టే వాళ్ళు ఇన్ని కూడా. హరీష్ అని కూడా చాలా సార్లు గుర్తుపట్టిన రోజులు ఉన్నాయి. డైలీ సీరియల్ ఋతురాగాలు, ఆ ఋతురాగాల్లో నేను హరీష్గా, నేను హరితగా యాక్ట్ చేసాము. ట్విన్స్ మీ అందరికి తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం సో ఆల్మోస్ట్ 14 ఏళ్ళు అయిపోయింది. మా పెళ్ళయి 12 ఏళ్ళు అవస్తోంది. 12 ఏళ్ళ నుంచి చక్కగా రోజు ఇష్టపడుతూ కష్టపడుతూ లైఫ్ గొడవ పడుతూ లైఫ్ని లీడ్ చేస్తున్నాము. నేను ఒక సజెషన్ ఏమి ఇస్తానంటే, మ్యారీడ్ కపుల్ జనరల్గా ఎవరో చెప్పాడు, ఆమె ఏదో చెప్పింది నీ గురించి, వాడేదో చెప్పాడు, ఎక్కడో చూసాము, ఏదో మాట్లాడావట, ఈ థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు వినకుండా లైఫ్ని లీడ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. అన్నయ్య ఎలా పడ్డావు? అంటే పడలేదు, పడేసిందా? అది లేదు. మరి ఋతురాగాలు చూసినప్పుడు ఈ అమ్మాయి ఏంటి కళ్ళు బాగున్నాయి, చాలా బాగా యాక్ట్ చేస్తుంది అనుకున్నా. తర్వాత తెలియదు మనం లైఫ్ లాంగ్ పక్కనే ఉంటామని. తర్వాత ఇలాగా అర్థం కాలేదు. ఇది 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 రీసెంట్ ఖర్చులండి. ఇది జస్ట్ ప్రీతి వాళ్ళు లండన్ వెళ్ళారు. దాని రిజల్టే ఇది. మనకెంత? ఇంత అంత కాదరే బావా, లండన్ వెళ్తే ఇలా ఉంటే స్విట్జర్లాండ్ వెళ్తే ఇంకెలా ఉంటుందో. ఇది తీసేస్తాం, అది తీసేయాలి అప్పుడు. కానీ అన్నయ్య నువ్వు గ్రేట్ అన్నయ్య, లండన్ పంపించి కొట్టించుకున్నావు. ఆయన రాకుండా, పైగా నన్ను పిల్లల్ని పంపించి ఆయన రాకుండా. కానీ నిజంగా గ్రేట్ అసలు. అంటే కాదరే ఈ మాత్రం మిగిలిన గ్రేట్ లండన్కి. కాదు, ఇలాంటి వాళ్ళు రావడం వల్ల మనకు ప్రాబ్లం. చూడండి, ఆయన గుండు కొట్టించుకోడు, పంపించి గుండు కొట్టించు, మీరు ఆ మాత్రం చేయలేరా అంటారు. మీరు వచ్చి మాకెందుకు పిల్లలు పెడతారు? మీరు వెళ్ళండి, మీరు కొట్టించుకున్నారు. ఈ విధంగానైనా పంపిస్తారు కదా. పోనీ ఇప్పుడైనా సింగపూర్
ట్రై చేయండి. ట్రై చేస్తాను బావ. కాదు ఒక్కసారి ఊహించండి, చక్రి సింగపూర్ వెళ్ళి రిటర్న్ అక్కడ ఉండదు పై. వెళ్ళలేకపోతే ఎలా ఉంటుంది అన్నది అదే ఆలోచించు. అప్పుడు అది నేను ఆలోచిస్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. Thank you, thank you. అరే బావా, నీ కథ నాకు తెలుసు, అయినా సరే ప్రేక్షకుల కోసం మళ్ళీ లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ సౌమ్య అండ్ చక్రి. హాయ్ అండి, నేను మీ చక్రిని. తను నా వైఫ్, వీడి నా సన్ అమన్ చక్రవర్తి, వీడి పేరు. తను సౌమ్య. మాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. తను మా మావయ్య వాళ్ళ అమ్మాయి అండి, మేనరికమే. కాకపోతే ముందు నుంచి ఏమీ లేదు, అంటే చిన్నప్పటి నుంచి అలాంటి ఆలోచన కానీ ఏమీ లేదు. యాక్చువల్ మ్యారేజ్ అయిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిందండి. నా లైఫ్ చాలా బాగుంది, అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాను. చక్కగా ఒక బాబు, ఒక పాప, ఒక వైఫ్. జీ తెలుగులో ఇంతవరకు మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇంతవరకు నేను సోలోగా ఏమీ చేయలేదండి. యాక్చువల్గా ముద్దుబిడ్డ చేశాను, అది మంచి నేమ్ వచ్చింది ఆ కిరీటి క్యారెక్టర్కి. బట్ సోలోగా అయితే నేను ఇంతవరకు చేయలేదు. ఒకసారి నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా చేస్తాను నేను. ఒకసారి ఆ కోరిక తీరాలని అనుకుంటున్నాను. వావ్ కౌశిక్, అన్న చెప్పు. చక్రి కెమెరాలో ఒక నిజం చెప్పాడు ఏం చూసావా? చెప్పాడు? ఒక వైఫ్ ఒక వైఫ్ యారా బావా? కాదు, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. నాకు మామూలు కాదు, ఇడు ఒక కొడుకు, ఒక కూతురు, ఒక వైఫ్ అంట. కన్ను కొట్టలేదు, అదేం కొట్టాను ఇప్పుడు? చూడకుండా ఇలా సైడ్ యాంకర్ ఎడిషన్ అది కాదు, సైడ్ కొట్టాడు కెమెరా కనిపించకుండా. అవునా? చూడలేదా? ఇదిగో. యాంకర్ కనిపించింది. ఒక కొడుకు, కాల్సే ఒక కూతురు, ఒక వైఫ్. అయ్యా నన్ను ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఏదో చెప్పాను, ఫ్లోలో వచ్చింది. రోల్ రావడం ఏంటి బావా? ఒక వైఫ్ ఏంట్రా? ఒక వైపే ట్రైట్రా, ఒక వైపే. మరి నాకు ఒక కొడుకు, ఒక కూతురు, వైఫ్. ఇది బాగుంది. ఒక వైపు మళ్ళీ బాగున్నాడు మళ్ళీ. ఓకేరా, క్షమించేస్తున్నాను. నాకు తెలిసి వేరే కథ ఉంది, నాది పక్కన పెట్టేస్తే అసలు ఎప్పుడు చెప్పావు చెల్లకి? అరే అది నిజం అనుకుంటారా? నిజం కదరా? నేను అక్కడి వచ్చినప్పుడు కాదు, వాళ్ళిద్దరు కదే. అదే చెప్పు, నీ కథ ఏంటి? మా ఇద్దరికి సంబంధించింది లేకపోతే ఇంకెవరికైనా సంబంధించింది? అంటే ఏంటి అది చెప్పమంటావా? అదే చెల్లకి చెప్పమంటావా? కాదు కౌశిక్, తెలుసురా. ఇది ఇంతకు ముందు ఎపిసోడ్ ఎప్పుడైనా వేరే వాళ్ళతో ఎవరితో వచ్చాడా? లేదన్నా, అలా కాదు. అలా రాను. ఇది పెళ్లికి ముందు చెప్పానా? అంటే కెమెరా ముందుకు అలా రాడు బావా. లేదు, అదే లిటిల్ బిట్ చిన్న కన్ఫ్యూజన్ లో మన ఫిలిం నగర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రియాంక టైంలో ఈవిడే ఆ రోజు అక్కడ ఈవిడే మారుతి సెన్ కార్ లో ఈవిడే ఒక కార్ వచ్చి ఆగింది. అప్పుడు పరిచయం చేసింది ఈవిడే. నేనే అని. ఏమో మీకు జన్ కార్ ఉందా? నేనే అండి. లేదా? ఓకే బావ, ఇప్పుడు ఈవిడ నేనే అనకపోతే నా పని అవగొడిస్తారు మొత్తానికి. కాదు బావ, నాకు తెలిసిన కథ వేరు. బట్ వాడు చెప్పేది ఏంటంటే వాడు అలాగా లవ్ కమ్ అరేంజ్డ్. సో చాలా బాగుంది బావ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఎపిసోడ్కి వచ్చేటప్పుడు అనుకున్నాను వీడికి ఎవరు తగిలి ఉండట్లే, నేనే గట్టున్నాను. ఇక నాకు ఈడే తగిలాడు స్టార్టింగ్ లోనే. ఓకే, నెక్స్ట్ రోజా భానుప్రకాష్. అసలు మీరు ఎలా పడ్డారండి ఆవిడకి? చెప్పొద్దు, ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. లెట్స్ వాచ్ ది ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ రోజా అండ్ భానుప్రకాష్. హాయ్ అండి, నేను మీ రోజా. మీ అందరికీ నేను తెలిసే కదండి, చాలా సీరియల్స్ మీరు నన్ను చూశారు. అయితే ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మా వారిని పరిచయం చేద్దామని. ఈయన భానుప్రకాష్, నా హస్బెండ్. మరి సీరియల్స్ లో చాలా స్టోరీలు చూస్తుంటారు, సినిమాల్లో కూడా చాలా స్టోరీలు చూస్తుంటారు. అలాగే మా ఇద్దరు కూడా స్టోరీ ఉందండి. అనగనగనగనగా ఒక పెద్ద అపార్ట్మెంట్ అనమాట. అపార్ట్మెంట్ లో ఈ కర్టెన్ అని చూసారు, కర్టెన్ వెనకాల చూస్తే ఒక పెద్ద బాల్కనీ కనిపిస్తుంది. రోజు ఈయన ఇక్కడ నుంచి, నేను అక్కడి నుంచి. లైటింగ్ కదా. సో అలా ఏర్పడిందండి మా పరిచయం. తర్వాత ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇద్దరం కలిసి తిరిగాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. ఇంట్లో చెప్పాము, యాజ్ యూజువల్ వద్దు అనేసారు. అన్ని చోట్ల అమ్మాయి బయటకు వచ్చేస్తుంది, మా సినిమాలో అబ్బాయి బయటకు వచ్చేసాడు. సో ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాము. ఎలాగైనా ఒప్పించాలి అని ఇదే అపార్ట్మెంట్లో పక్కనే ఫ్లాట్ తీసుకుని ఉన్నాము. చూసారు ఇంక వీళ్ళు వాళ్ళు వదిలేటట్లేరు అని మా వాళ్ళు కూడా కలిపేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాము. మా హస్బెండ్తో పాటు నాకు ఇద్దరు మరుదులు ఉన్నారు, కౌలు పిల్లలు. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పెళ్ళిలోనే మేము కలవడం జరిగింది. సో ఇప్పుడు అంతా హ్యాపీ. నన్ను ఎన్నడూ విడిపోనని
ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని. పెళ్లి కాని యువత యువకులకి ముఖ్య గమనిక, దయచేసి మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో ఉండకండి. వాటికి కర్టెన్లు అసలు వద్దు, అసలు వద్దు, ఓపెన్ గా ఉండాలి. అసలు ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ గా ఉండబట్టే కదా కుదిరింది మాకు. ఇప్పుడు అత్తయ్య గారు వేసేసారు కట్టెలు. సాధ్యమైతే మీరు వెళ్తే యువతలు ఏం చేస్తున్నారో తెలియట్లేదు కదా. బాల్కనీ ఉంది కదా, ఇద్దరికి బాల్కనీస్ ఉన్నాయి, ఆపోజిట్. దయచేసి యువత యువకులు బాల్కనీ లేని ఫ్లాట్ లో బాత్రూమ్ ఉన్న ఫ్లాట్ లో ఉండండి. అది జరిగే పని కాదు. కాదా? అంటే నేను ఎదురింట్లో ఉండేదాన్ని, నేను ఇన్ని చూడలేదు, ఈయన నన్ను చూడకముందు మా అత్తయ్య గారు ఎదురింట్లో అమ్మాయి ఉందిరా సీరియల్లో వస్తుంది బాగా చేస్తుందని చెప్తే ఎవరో అమ్మాయి అని ఈయన వచ్చి చూస్తుండేవారు రోజు. అంటే బాల్కనీలోకి చూసేస్తే మీరు పడిపోతారా? నేను చూస్తున్నానని తెలియదు ఇంక అప్పటికి. ఇంకా అదృష్టం బాగుంది కాదు, అదృష్టం బాగుంది, వాళ్ళ ఇంట్లో పనమ్మాయి వెళ్ళలేదు. అది కాదు, ఇంకా అదృష్టం బాగుంది, ఒకటే బాల్కి రెండుంటే పరిస్థితి. వీళ్ళ ఇంట్లో రెండు ఉన్నాయి, మాకు ఒకటే ఉంది. మీకు ఒకటే ఉంది, మీకు రెండుంటే వేరేగా ఉండేది కదా అక్కడ. ఆ బాల్కనీలో అత్తయ్య గారు చూసేవారు, ఈ బాల్కనీలో ఈయన చూసేవారు. ఓకే, దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే బావా, మనం ఫ్లాట్ కొనుక్కుంటే బాల్కనీ వద్దురా. మరే క్యాచ్ మై పాయింట్, బాల్కనీ లేకుండా ఫ్లాట్ కట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు గేమ్ షోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ పేరు నువ్వే నువ్వే. ముందుగా ఈ రౌండ్లో భర్తలందరూ బయటకు వెళ్ళిపోతారు, భార్యలు వారి వారి స్థానాల్లో ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. ముందుగా జెంటిల్మెన్. నేను వెళ్ళిపోతాను, ఈడేమన్నా అల్లరి పనులు చేస్తా కానీ రాగని చెప్పిన. చక్రి నువ్వు ఉండు, జెంటిల్మెన్ అవుట్ అన్నాడు. జెంటిల్మెన్ అవుటా? అరే నువ్వు కాదు, కాదు నువ్వు వెళ్ళాలి, ఎందుకంటే బిఆర్ జెంటిల్మెన్. నేను అదే అంటున్నాను. మీరు వెళ్ళిపోండి. కౌశిక్ నువ్వు అక్కడ ఉండగా మా ఆవిడలను ఇక్కడ వదిలేసి వెళ్ళే ధైర్యం మాకు లేదు. మాకన్నా నన్ను కలుపుతావు ఎందుకన్నా? నా చెల్లన్నా, నా చెల్ల అయితే నేను ప్రీతిని పట్టుకెళ్తా. ప్రీతిని రోజు వదిలే. పులి నేను వదిలేస్తా. ఇప్పుడు మ్యాటర్ చెప్పనా? నిజంగా ఆవిడకే డేంజర్ అన్నా, సౌమ్య ఉండొచ్చు నా చెల్లి, ప్రీతి రోజు నాకు సంబంధం లేదు. బాల్కనీ దగ్గర ఉండవా? నువ్వు బాల్కనీ బాల్కనీలో ఇప్పుడు ప్రీతికి రిస్క్ లేదు, ఇప్పుడు ప్రీతికి అసలు రిస్క్ లేదు. ఓకే జెంటిల్మెన్ అందరూ అవుట్. అబ్బా ఎందుకంత యాక్ట్ చేస్తున్నావు నువ్వు? నిజం చెప్పు ప్రీతి, ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? నిజం చెప్పు. నాగమణి ఎంజాయ్ అన్నట్టు. అమ్మ నీకెలా ఉందమ్మా? నాకు మా హస్బెండ్ ఉంటేనే ధైర్యంగా ఉంటుంది. సూపర్. ఆ రోజా మన పరిస్థితి ఏంటి? అంటే నార్మల్ గా షూటింగ్స్ లో ఎప్పుడు ఒక్కళ్ళమే ఉంటాం, ఇద్దరం పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు తను లేకపోతే కొంచెం వెల్తీగానే ఉంది కదా. ఇప్పుడు మీ భర్తల నీడలు ఆ తెర వెనకాల ఉన్నాయి. ఓకే, షాడో వస్తుంది, షాడోస్ ఉన్నాయి. రైట్. 30 seconds టైం ఇస్తాను ప్రీతి. 30 seconds లో లెఫ్ట్ నుంచి రైట్ కి మీ భర్త షాడో ఏదో చూసుకుని ఆ నెంబర్ని లెఫ్ట్ నుంచి 1 అయితే 1, 2 అయితే 2 ఆ కార్డు మీద రాసి కెమెరాకి చూపించాలి. ఓకే. 30 seconds చూసుకున్న తర్వాత కరెక్ట్ అయితే, మీరు గెస్ చేసిన మీ భర్త నీడ కరెక్ట్ అయితే 50 పాయింట్లు. రెడీయా మరి? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లైట్స్ ఆన్. అయ్యో బాబు ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఒకవైపు నేను తిరిగి నిలబడండి. 3, 2, 1 టైమ్ ఆఫ్. లైట్స్ ఆఫ్. ప్రీతిరా బాబా, ఎంత పెద్దగా రాసింది? పెద్దగా రాయన్నావు. ఇంకొంచెం పెద్దగా రాయి. మరి అంత పెద్దగా అంటే కనిపించదు మాకు. పెద్దగా రాయా. వెరైటీగా రాశాను. కెమెరా నాకు డౌట్ అయినా కూడా మా ఆయన గొడవ పడొద్దు. మీ ఆయన రాకూడదు, మీ ఆయన రాకూడదు, మీ ఆయన రాకూడదు. అమ్మా థ్యాంక్ యూ. ఇట్స్ బాల్కనీ. కెమెరా చూపించాలి. కాదు రోజా, నీకు నేను నాకు నువ్వు చరిత్రలో పెట్టావు. థ్యాంక్ యూ. ఈరోజు నీకు నేను నాకు నువ్వు చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో ఏ మగాడికైనా పెళ్ళంటే ఒక భార్య, కానీ ఇక్కడ ఒక ఆయనకి ఒకటి కాదు, రెండు కాదు, ముగ్గురు. అసలు ఆ మహానుభావుడు పూజ్యుడు భానుప్రకాష్ గారు, ప్లీజ్ కమ్ అవుట్. మీరు ఒక్కళ్ళు రావాలి బయటికి. ఇది మా ఆయన, ఇది అది నాకు అనవసరం. చూస్తున్నా you are my everything. You are my everything. అంటే మాస్టారు మనం మళ్ళం అనమాట. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఫ్లాట్లు మారారు, ఎన్నిసార్లు బాల్కనీలు మారారు? అదే ఇంట్లో ఉన్నావు. అదే ఇంట్లో ఆ? మారలేదు. అదే ఇంట్లో, బాల్కనీ కూడా అదే. మరి ఏంటండి ఇది? ఆయనకి ఫింగర్ గోరు పొడుగు. ఫింగర్ గోర్ పొడుగు. ఇదిగో మీరందరూ ఎంత గొప్పవాళ్ళు చూసుకోండి. ప్రీతి రాసింది, సౌమ్య రాసింది. నేను చెప్పానా, నిజాలు చెప్పానా? మా ఆయన నా మాట వినడు, అది డిసైడ్ అయిపోయింది. ఓకే, వాళ్ళ ఆయన ఏం చెప్పింది వింటాడనేది డిసైడ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళ ఆయన కూడా వినరన్న విషయం అర్థమైపోయింది. ఏంటి వినేది? అందరూ ఒకలాగే ఉంటే ఎందుకు చెప్పనా? చెప్పేస్తాను నేను. మా ఆయనకు ఒక ట్రిక్ చెప్పా, ఫాలో అయితే కదా. అయ్యా ఒకవేళ ఏదైనా ఉంటే కొంచెం నాకు సైగ అని, అది వాళ్ళు అనుకున్నారు. ఏందనుకునేది? రివైండ్ చేసి చూస్తే ఈ కదులుతూ ఉంటుంది. కదలడం కాదు, ఇలా ఉంది కదా, ఇగో ఈ మా ఆయన అనుకున్నాను. గోరు మాత్రం పొడుగ్గా ఉంటుంది. ఏ కాదు, 3 వేళ్ళు ఉన్నాయి, 3 వేళ్ళు పెట్టారు ఇలాగా. ఇంతకీ మీ వేలు గోర్లు పొడుగా బాబాయ్ ఏంటిది? నీవు చూపించు రోజా. ఇది జాయింట్ వెంచర్. ఇది భంగిమ కరెక్ట్ మీరు సెట్ చేయలేదు. భంగిమ కాదా, బేసిక్ గోరే కొట్టింది. గోరే గొగ్గోరే గోరే గొగ్గోరే. బాగుంది రోజా, 50 పాయింట్స్. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయడానికి చెక్ చేద్దాం సరదాగా. లైట్స్ ఆన్. ఇప్పుడు ట్రై చేయి. మారలేదు కదా ప్లేసెస్. ఫస్ట్ ట్రై చేయి ప్రీతి. ఈ హ్యాండ్స్ అప్. 3 హ్యాండ్ అప్, హ్యాండ్. ఓకే, నెంబర్ 3 కమ్ అవుట్. ఓకే అమ్మ నువ్వు ఏంటి నెంబర్ 4 వాళ్ళే 4 కమ్ అవుట్. వెళ్ళిపో. ఒరే బావా బయటకు వచ్చారా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగట్లేదురా, ఆయన బాల్కనీలోంచి గోరు చూపిస్తున్నాడు రా. ఆయన నాకు కూడా చెప్పారు, నేను 2 ఒకటి చెప్పాను, ఒకటి చెప్పాను. ఇక్కడ పెట్టాడు ఆయన. నాకు చూస్తే ఇది క్లియర్ కనబడుతుందా లేదా అని. కనబడిందా లేదా అంటే ఇంటి నుంచి ప్లాన్ వేశారు. అమ్మని గోర్లు ఇంటి నుంచి పెంచుకుంటూ వచ్చేస్తాయి 2 రోజుల్లో. అంటే బాల్కనీలో గోర్లు పెంచుకుని షోకి వచ్చేస్తారా? మొత్తానికి ఫస్ట్ రౌండ్ దిగ్విజయంగా పూర్తయిన తర్వాత నాగేష్ అన్న, ప్రీతి 0, ఎరా బావా అమ్మ 0, గోరికి 50 పాయింట్లు. ఓకే, ఫస్ట్ రౌండ్ కన్నా కష్టంగా గోరు టైప్ లో అయిపోయింది. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు నీకు నేను నాకు నువ్వులో ఒక షాట్ గోరే బ్రేక్. మీ శ్రీవారిని మీరు ఏ ముద్దు పేరు పెట్టి పిలుస్తారు? మీకులాగే అవి కూడా వాటింటలేదు. మరి మీ ఆయన అనుకున్నాడు ఏది పడతాడండి, ఎలా పడతాడండి దానికి. మహానుభావుడు, పూజ్యులు, పెద్దవాడు, కురువృద్ధుడు, వారభ్యులు, నేను చేస్తున్న పూతులు. నాకు నేను, నాకు నువ్వు,